జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు రసభాసగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం సభకు వచ్చే ముందు వినూత్న ప్రదర్శనతో ఆయన రావడం జరిగింది. ఆయనే మనం ఉదయం నుంచి కూడా మనం చూసాం. బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి బీజేపీ కార్పొరేటరు ఎందుకోసం ఈ భిక్షాటన వేషధారణలు రావాల్సి వచ్చింది? ఎందుకంటే అసలు వాస్తవంగా ఏం జరుగుతుందో చెప్పడం కోసం జిహెచ్ఎంసీలో పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి 150 కార్పొరేటర్లు ప్రతిరోజు చేస్తుంది అదే. జోనల్ ఆఫీసుల చుట్టూ, కమిషనర్ గారి చుట్టూ, మేయర్ గారి చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినప్పటికీ కూడా రూపాయి విదిల్చట్లేదు. 8,500 కోట్ల భారీ బడ్జెట్ పెట్టినప్పటికీ కూడా గత బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానటువంటి 1,200 కోట్లు రాలేదు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ వచ్చింది 0, మోటార్ వెహికల్ ట్యాక్స్ వచ్చింది 0, ప్రాపర్టీ ట్యాక్స్ పేరు మీద ఇస్తానటువంటి డబ్బులు 0, ప్రొఫెషనల్ ట్యాక్స్ పెద్దగా వచ్చింది లేదు. స్టాంప్ డ్యూటీ పేరుతోటి 3,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నది ఆహనా పిల్లంట సినిమాలో సుతీరభద్రరావు చూపిస్తారు కదా, కోడిని కట్టేసి అన్నం తినమని చెప్పి ఆ టైప్లో పీడీ అకౌంట్లో 3,000 కోట్ల రూపాయలు వేసి అది మార్చిలో ఎక్స్పైర్ అయ్యే అకౌంట్, పీడీ అకౌంట్లో వేసి అదిగో పైసలు ఉన్నాయని చెప్పి ఆ లెక్క బొక్క ఎక్కడ చూపించలేదు. 2,650 కోట్ల రూపాయలు మరి హెచ్సిటీ కోసం ఇస్తా అని చెప్పి దాంట్లో 850 కోట్లు మాత్రమే రియలైజ్ అయినాయి. కానీ 5,000 కోట్ల రూపాయలు కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి శాంక్షన్స్ ఇచ్చారు. అంటే కేవలం 5,000 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ మీద భారం ఇస్తారా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, లేదా కేబీఆర్ పార్క్ ఒకటే భాగ్యనగరం ఉన్నటువంటి పేద బస్సీలు ఇతర మరి పన్ను కడుతున్న వాళ్ళు ఎవరు కూడా వీళ్ళకి కనబడతలేరా? పూర్తి స్థాయిలో ఈరోజు శ్రవణ్ గారు భిక్షాటన చేశారు, కొంత అమౌంట్ వచ్చినట్టుంది. ఆ అమౌంట్ ఎవరిద్దాం అనుకుంటే పోలీసులు లాక్కేసుకున్నారు కదా, లోపలికి వస్తుంటే ఆ డబ్బులు కూడా పోలీసులు లాక్కున్నారు. ఎంత వచ్చాయి అమౌంట్? మేయర్ గారు లెక్క పెట్టలేదు. నా మేయర్ గారు లాక్కుంటారు అనుకున్నా, పోలీసు వాళ్ళు లాక్కున్నారు. సరే ఆ డబ్బులు ఎంత ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్నాయి, అది లెక్క పెట్టి మేయర్ గారికి ఇవ్వమని చెప్పి మేము పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీ ద్వారా. ఇంకా మసి కావచ్చు ఇవన్నీ కూడా పూసుకొని ఉన్నాయి, క్లీన్ చేసుకున్నట్టుంది కదా. ట్రై చేసినాను, పోలేదు యాక్చువల్లీ. అంటే ఇది దీనికి సింబాలిక్ అర్థమైన దరిద్రం జిహెచ్ఎంసీకి అంత గట్టిగా పట్టిందని అర్థము. ఈ మేయర్ గారు పోతే కానీ జిహెచ్ఎంసీ బాగుపడే లక్షణాలు అయితే నాకేమి కనిపిస్తలేవు. మేయర్ గారు పూర్తిగా అన్న 8,500 కోట్ల రూపాయల బడ్జెట్ 10 కోట్ల రూపాయలకు నిమిషం వేసుకున్నా. 14 గంటల సేపు చర్చ జరగాలి. 10 నిమిషాలన్నా చర్చ జరిపింది అన్న మేయర్ గారు. 10 నిమిషాలు కూడా చర్చ జరగకుండా బడ్జెట్ ఈస్ డీమ్ టు బి అప్రూవ్డ్ ఉంది. దాని అర్థం ఏంది? బడ్జెట్ మీద చర్చించే దమ్ము ధైర్యం మేయర్కి లేదు. నేను అందుకే అడుగుతున్నాను, మీరు ప్రజానేత్రాలు ఈరోజు బడ్జెట్ మేయర్ ఇంకా నెక్స్ట్ సెషన్లో కూడా మమ్మల్ని దాని మీద చర్చ చేయకపోతే మేము కింద వచ్చి బడ్జెట్ మీద చర్చ పెడతాం. మీరందరూ కూడా ప్రజానేత్రాలుగా మారి ప్రజలకు వాస్తవాలు చూపించాలని మేము రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు మేయర్ ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా ఉన్నారు, డిప్యూటీ మేయర్ కూడా బీఆర్ఎస్ఏ. ఎట్లా చూస్తారు? అంటే ఆ విశ్వాసం పెట్టాలని బీఆర్ఎస్ అనుకుంటుంది, వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా? ఎట్లా ఇప్పుడు దాని మీద చర్చ లేదు, ఎందుకంటే దానికి ఇంకా చాలా టైం ఉంది. ఫస్ట్ ఏంటంటే జిఎస్ బీఆర్ఎస్ వేరే విషయం కాదు. ఇక్కడ ప్రజలకు 1,20,00,000 మంది భాగ్యనగర ప్రజలను అభాగ్యులుగా మార్చకండి. వాళ్ళు రక్తపు పన్ను, వాళ్ళ రక్తము చెమట చిందించి కట్టిన పన్నుని సరిగ్గా వాడేటువంటి చర్చ ఈరోజు జరగాల్సిన అవసరం ఉంది. ఇది పార్టీలకు అతీతంగా జరగాల్సిన అవసరం ఉంది. దీనిపైన చర్చ జరపాలని మాత్రం గంటన్నర సేపటి నుంచి కంటిన్యూ అవుతుంది. బీఆర్ఎస్ఏ దాన్ని ఓన్ చేసుకుంటుంది, పెద్ద ఎత్తున లోపల ఫ్లక్కార్డులు ధరించి లోపల చేసుకోవడం కాదు. నువ్వు కొట్టినట్టు తిట్టు. మేము పొద్దున వీడియో మీకు రిలీజ్ చేసాం మీడియాకి, ఇదే జరుగుతుందని చెప్పినాము. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, ఇదే డ్రామా నడుస్తుంది. కొంచెం దానిపైన చర్చ జరపడానికి వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంది? చర్చ జరిపితే కదా వాస్తవాలు బయటకు వస్తాయి. అంటే నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, సభ నడుకుని చేద్దాం, ఇద్దరం కూడా నువ్వు సేఫ్ నేను సేఫ్. కాబట్టి ఇద్దరు దొందే తోడు దొంగలని చెప్పడానికి ఇది మరొక ప్రత్యక్ష నిరసనం. నేను ఆల్రెడీ పొద్దున చెప్పినాం, అదే జరుగుతుందంటే దాని అర్థం ఏంది? వీళ్ళు క్యారెంటీ అది వాళ్ళు చర్చ జరిపే ఉద్దేశం లేదు. చర్చ జరిపితీరా ప్రజలు, అందుకే మేము సైలెంట్గా ఉన్నాం. మేము ప్రజల పక్షాన ఉన్నాము. ప్రజల సమస్యలపైన చర్చ జరపాలన్నాం, బడ్జెట్ పైన చర్చ జరపాలన్నాం, అజెండా పైన చర్చ జరపాలన్నాం. అవసరం ఉంటే పగలు రాత్రి ఎన్ని రోజులైనా కూర్చొని ప్రజా సమస్యలపైన చర్చిస్తాం. మీరు చర్చించండి అని అడుగుతున్నాం. మొత్తానికి కార్పొరేటర్ శ్రవణ్ వినూత్న వేషధారణలో ఈరోజు జిహెచ్ఎంసీ ఆఫీస్కి రావడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి ప్రదర్శనలు ఆయన ఇచ్చినటువంటి సందర్భం అయితే ఉన్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండు కూడా దొందు అన్నట్టుగా ఇద్దరు కూడగట్టుకొని సభను నడిపిస్తున్నాయన్నటువంటి ఆరోపణ అయితే ఆయన చేస్తున్నాడు. మొత్తానికైతే హాటాట్గా జరుగుతోంది సమావేశం. కెమెరా పర్సన్ హేమంత్ నరేందర్, జీ తెలుగు న్యూస్, జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి.